వీళ్ళని పట్టించుకోవడానికి మరి మీరు ధర్నాలు చేసినా మీరు అనవసరం, మీరు ఏం చేసినా మాకు అనవసరం అని చెప్పి వాళ్ళు ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వ యంత్రాంగాలు. కానీ మరి ప్రజలు ఒకసారి ఆలోచించండి. మరి మీ బిడ్డలు బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు మరియు పేదలు, ఇంకా చాలామంది అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు కళ్ళారా చూస్తూ ఉన్నారు. మరియు ఈ ఓట్లను వేసి గెలిపించారు. మరి ఇప్పుడు అత్యధికంగా మీకు అడిగే హక్కు, మరి మీరు ఓటు వేశారు కాబట్టి మరి ప్రజాస్వామ్య దేశంలో ఈ ఓటు వేసి గెలిపించిన ఈ యొక్క స్వతంత్ర హక్కు మరి ఓటరుకు మరియు ఈ అన్యాయాలను ఒడిగొట్టడానికి మరి ప్రజాస్వామ్యంలో మరియు ఈ కల్పించిన హక్కుల ద్వారా ఈ అడిగే శక్తి ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఒకసారి గమనించండి ప్రజలారా. మరి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఇలా అన్యాయాలకు గురవుతుంటే ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఇలా గాలికి వదిలేయడం అనేది ఇంతవరకు న్యాయం? మరియు అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నిరుద్యోగులు కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించండి. ఇదంతా కూడా మరి నిరుద్యోగ వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా మరియు ఒకసారి మరి న్యాయం ఎటువైపు ఒకసారి మరి ఆలోచించండి ప్రజలారా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్. నా పేరు రాజమల్ల తిరుమల మహారాజ్. ఈరోజు తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి చాలా తీవ్ర అన్యాయానికి గురవుతుంది. ఇప్పటి వరకు మరియు డిఎస్సి పోస్ట్ పోన్ చేయడం లేదు, మరి గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయడం లేదు. అలాగే మేము నిరుద్యోగుల వ్యవస్థ మరి నిరుద్యోగ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న డిఎస్సి ఎగ్జామ్స్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ మరియు అలాగే ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కాలక్షేపణ చేసి వాటిని లీక్ చేసేసి ఎగ్జామ్స్ నిర్వహించి మరి ఈ పరిస్థితి పట్టింది. సో అలాగే మరియు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిని పోస్టులను పెంచుతామని చెప్పి పోస్టులను పెంచడం లేదు. గ్రూప్ 2 పోస్టులు మరియు మిగతా ఎన్ని అయితే డిఎస్సి పోస్టులను ఎక్కువ సంఖ్యలో పెంచుతామని పెంచడమే లేదు. కాబట్టి మరియు ఇతర పార్టీలు చూస్తే మరి బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా ముగ్గురు ఒకరి మీద ఒకరు పడి మరియు నిరుద్యోగులు ఏమి చేసినా మాకు అనవసరం, నిరుద్యోగుల వల్లనే ఇప్పుడు వాళ్ళు గెలవడం జరిగింది. కాబట్టి మా తల్లిదండ్రులు కూడా ఓట్లు వేయడంతో వాళ్ళు గద్దెనెక్కి కూర్చున్నారు. కాబట్టి తల్లిదండ్రులకు తెలియడం లేదు. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తే చెడగొట్టే మా ఓట్ల ద్వారా మరియు అని చెప్పి ఆలోచించడం లేదు. అలాగే వీళ్ళు ఒక గద్దె మీద కూర్చొని ఇప్పుడు తెలంగాణలో మరి తెలంగాణ గురించి ఎంతోమంది నిరుద్యోగులు మరియు మేధావులు నిరుద్యోగుల వ్యవస్థ నుంచే వీళ్ళు పోరాటం చేసి తెలంగాణను తీసుకురావడం జరిగింది. అయినా ఇప్పుడు మరి ఈ రెడ్ల రాజ్యంలో మరియు బహుజన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు 93% ఉన్న ప్రజలే ఈ నిరుద్యోగులు నష్టపోతూ ఉన్నారు.